దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 1 జనవరి 2026. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యు అ హ్యాపీ న్యూ ఇయర్. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజియా చాప్టర్ 60 and verse 1. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి సమస్త ఘనత మహిమ ఆరోపిస్తున్నాను. Let me read this in English. Arise, shine, for thy light is come, and the glory of the Lord is risen upon you. ఆయన మహిమ నీ మీద, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు వెలుగు వచ్చినది. ఏం చెప్పమంటారా? ఏం వెలుగో? మీరు ఏ వాగ్దానం తీసుకున్నారో, ఏ స్క్రిప్చర్ ప్రామిస్ తీసుకున్నారో అదే మీ వెలుగు. Whatever promise you have taken, whatever promise you have received, that is your light. కనుక ఈ వెలుగుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లెమ్ము, తేజరిల్లుమంటున్నాడు. అరైజ్ అండ్ షైన్. నీకు వచ్చిన ప్రామిస్, నీకు ఇవ్వబడిన ఈ వాగ్దానము సాధారణమైనది కాదండి. ఇది వెలుగు. దేవుని వాక్యము వెల్లడగు ద్వారానే వెలుగు వచ్చును. అది తెలివి లేని వారికి తెలివి కలుగు చేస్తుంది. కాబట్టి యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఈ వాగ్దానము, ఈ ప్రామిస్, ఈ స్క్రిప్చర్తో పాటు యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 60th चैप्टर और पहला वचन पढ़ रहे हैं. उठ, प्रकाशमान हो, क्योंकि तेरा प्रकाश आ गया है और यहोवा का तेज तेरे ऊपर उदय हुआ है. प्रभु को धन्यवाद. आपका तेज आ गया. क्या है आपका तेज? आज जो आप प्रॉमिस लिए हैं वही प्रॉमिस आपका तेज है. ओ प्रभु को बहुत धन्यवाद अदा करते, प्रभु को महिमा देते हैं. और यहोवा का तेज तेरे ऊपर उदय हुआ है. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానాలు ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో, ఏదైతే దేవుడు ప్రసంగం ద్వారా మాట్లాడాడో, వాచ్ నైట్ సర్వీస్ వాక్యం ద్వారా లేక న్యూ ఇయర్ సర్వీస్ వాక్యం ద్వారా మాట్లాడాడో, లేక ఏ స్క్రిప్చరల్ ప్రామిస్ మీకు ఇచ్చాడో, అదే నీ వెలుగై ఉన్నది. దాన్ని అమూల్యంగా ఎంచుకో. ట్రీట్ ఇట్ ప్రెషియస్. దట్ ఈస్ యువర్ లైట్. కీప్ ఆన్ రిమెంబరింగ్ దట్. దేవునికి స్తోత్రము. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. కాబట్టి 2026 సంవత్సరము తిరుగులేని ఎదుగుదల, తిరుగులేని ఇంక్రీస్ నీ జీవితంలో చూస్తావు. యూ విల్ బి అన్బీటబుల్. యూ విల్ బి అన్స్టాపబుల్. నువ్వు ఆపజాలిన వ్యక్తిగా, ఓడిపోకుండా ఉండే వ్యక్తిగా దేవుడు నీకు ఇస్తున్నాడు. అన్షేకబుల్గా దేవుడు నీకు చేస్తున్నాడు. ఎవ్వరూ నిన్ను కదిలించలేనట్టుగా నిత్యము నిలుచు సియోను కొండవలే నీవు ఉంటావు. ఎందుకు తెలుసా? నీకు వెలుగు వచ్చినది. మరలా చెప్తున్నాను, ఏంటంటే ఆ వెలుగు నీవు పొందుకున్న ప్రామిసే. ప్రార్థన చేద్దాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు. మాకు మీరు చాలిన దేవుడై ఉన్నారు, కృపగలిగిన దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ ఫర్ ద లైట్ యు హావ్ గివెన్ us through the promise, my Father Lord, that we should rise and shine, my God. దీవించి బలపరిచి నడిపించి నీవే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నూతన బలము, నూతన శక్తితో ప్రతి ఒక్కరిని మీరు నింపి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వారు ఏయు నాయన తండ్రి నష్టపోక ప్రభా, అన్నీయు ప్రభా నాయన తండ్రి లాభముగా వారి కొరకు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. భయంతో ఉన్నవారు భయం వెళ్ళగొట్టబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యంతో వారు అనారోగ్యం వెళ్ళగొట్టబడి ఆరోగ్యం వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లం వారు ఫైనాన్షియల్ ప్రాబ్లం వెళ్ళగొట్టబడి ఫైనాన్షియల్ సమృద్ధి వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జాబ్స్ వచ్చినందుకు స్తోత్రం, బిజినెస్లో లాభాలు వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన
ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కిన్నిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ విష్ యు a happy new year. Wish you Happy New Year. God bless you all.